ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడదువు. అయినను న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరుతనుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రెలను వలను వారిని హతము చేయుము. వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనిచుండగా, దేశములో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలైగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవు ఏమి చేయుదువు? నీ సహోదరులు సైతం, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణప్రియురాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటి దాయను. ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి, మింగివేయుటికై అవి రావలెను. కాపురులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడు ఒక్కడునూ లేడు గనుక దేశమంతయు పాడాయెను. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్లన్నిటి మీద వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గం తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కొయ్యుదురు. వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం లేకపోయేను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును ఆక్రమించుకును దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడ్ల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కని తన దేశమునకు వారిని రప్పింతును. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు.